హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఎండు కొబ్బరి పొడి కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద సైజు క్యాప్సికమ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ను 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, 2 బంగాళదుంపలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా చేసుకునే ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.